హలో, ఎవరండి మీరు? నేనెవరైతే మీకెందుకు? ఇప్పుడు మీరు నిద్రపోయి సరిగ్గా తెల్లవారుజామున 6 గంటలకు నిద్రలేస్తే ఒక అద్భుతం మీ కళ్ళ ముందు ఉంటుంది. ఏ అద్భుతం? అది ఇప్పుడు కాదు, 6 గంటలకి లేచి చూడండి. అప్పటిదాకా వేచి చూడకుండా నిద్రపోండి. గుడ్ నైట్. చూసావా, ఈ దెబ్బకి దీక్ష పడుకుని రేపు ఉదయం లేస్తుంది. అంత లేదు, భూమి భద్రైనా అది మాత్రం పుస్తకం మోయదు. అరే చిన్నస్వామి, రేపు నువ్వు దీక్షను కనుక్కోరా, పడుకుందో లేదో. అలాగే కానీ దీక్షకు పడుకోవడం అంత ఈజీ కాదన్నా. చూడండి, రేపు పొద్దున మీకు తెలుస్తుందిగా. సర్లే అన్న, నిద్ర వస్తుంది, లైట్ తీయమంటావా? దీక్ష, అదేంటే ఎప్పుడు చదువుతూ ఉండేదానివి ఇలా తిరుగుతున్నావు? ఎప్పుడు చదివిన నాగరత్నం పుస్తకంలో లేనైపోయింది. ఈ బ్రేకింగ్ న్యూస్ బాబురావు ఎవరే? కొత్తగా రేడియోలో వచ్చే బాబురావేనా? కాదు, పాతవాడే. వెరైటీ కోసం కొత్త అవతారం ఎత్తుంటాడు. ఆఫ్టర్ ఆల్ 10,000 అప్పు చేసినందుకే కింద మీద పడుతున్నావు. పాపం, పెళ్లి చేసుకుని ఫ్యామిలీ నడుపుతున్న వాళ్ళు ఇంకెన్ని అప్పులు చేస్తున్నారో, ఇంకెన్ని బాధలు పడుతున్నారు. వామ్మో, జీవితంలో ఇంక అప్పే చేయకూడదురా బాబు. ఏం చేయాలో ఏంటో, ఎలాగోలా దీనికి అప్పు తీర్చి దాని పిడాకులు ఇచ్చేస్తే పెద్ద భారం వదులుతుంది. హలో, నీ 100 ఏళ్ళు దీనికి. ఏంటి మెక్కడానికి వెళ్తున్నావా? ఆడపిల్ల దగ్గర 10,000, ఆఫ్టర్ ఆల్ 10,000 అప్పు చేసి తీర్చలేకపోతున్నావు. సిగ్గనిపించడంలా? సిగ్గెందుకు? ఆడపిల్ల దగ్గర తీసుకుంటే సిగ్గుపడాలి. ఇదే ఈ పొగరే వద్దనేది. చూడు, మర్యాదగా చెప్తున్నా, డబ్బులు ఎప్పుడిస్తావో చెప్పు, అంతేగాని ఆడంగి వెధవలా తులసి సారికి చెప్పి ఆ సీను గారికి చెప్పి తప్పించుకోవాలని చూడకు. వార్డెన్ గా చెప్తున్నాను, నాకు డబ్బులు ఇస్తేనే నీకు ఫుడ్. అర్థమైందా? ఏంటే తెగరిచ్చిపోతున్నావు? నువ్వు ఎగిరెగిరి తన్నా నా దగ్గర నయా పైసా రాలదు. పో, ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో పో. ఇలా బయట కూర్చోడం దేనికిరా? రూమ్ లోకి వెళ్ళి పడుకోవచ్చుగా. గాలి తగలాలని చెప్పింది. ఒకవేళ కరెంట్ పోతే రూమ్ లో ఫ్యాన్ ఉండదు కదా. కరెంట్ పోతులేరా? ఇంకెంతసేపు రా? 2 గంటలే కదా. ఒరే జానీ, ఏ ట్రై గెటప్? కొంపదీసి దయ్యం గెటప్ వేస్తున్నావా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీయమంటావా? ఏ సినిమారా? గెటప్ లేదు, సెటప్ లేదు. దీన్ని ఫేస్ బ్యాక్ అంటారా? మొహం స్మూత్ గా అవుతుంది. మొహం ఎంత స్మూత్ గా వచ్చినా వీడి మొహం ఎప్పుడు చిటపటం అంటూనే ఉంటుంది కదరా. కట్టి పెట్టి రూమ్ కి వెళ్ళి పడుకోండి. అయినా నీ గ్లామర్ మీద మనసు పడిందంటే అదేనంటావా? అదే అదే. ఏంట్రా అది? ఏం లేదులే. వీడు కూడా బిందుని లవ్ చేస్తున్నాడా? 50 lakhs of rupees. ఏం తమాషకుందా? ఏంటి 50 లక్షలు ఇచ్చారా మీకా? మరి మీకా? మీకంత సీన్ లేదులేండి. మా పద్మ నన్ను ఏరికోరి చేసుకుంది. ఫాండు అని వదలదనుకోండి, అసలు నన్ను తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోనని భీష్మించి కూర్చుందట. ఏంటయ్యా మీరంతా ఇక్కడ మీటింగ్ పెట్టారు? హాయిగా స్టాఫ్ రూమ్ లో కూర్చోవచ్చుగా. మీకు సంగతి తెలుసా పాండు గారికి? మీరు ఆగండి, నేను చెప్తాను. చెప్పు. పాండు 50 లక్షలు కట్నం తీసుకున్నాడు అని చెప్తాడు. అప్పుడు తన్నిన తొంతాడు. సార్, మన పాండు గారి కట్నం ఎంత ఇవ్వచ్చు? కట్నమా? కట్నం తీసుకోవడం నేరం కదయ్యా. అబ్బా, అలాంటివన్నీ పేపర్లో చదువుకోవడానికి పనికి వస్తాయి గానీ మీరు చెప్పండి సార్. ఇవ్వచ్చాయా? 1 2. ఏంటి వేలా? ఊరికవే బెనర్జీ ఇది మరీ వెటకారం. 1000 2000 తీసుకోవడానికి మన పాండు ఏమైనా వేస్ట్ ఫెలో ఏంటి? ఇచ్చుంటారు ఒక 2 3 లక్షలు. అవునా? ముందు మేం కూడా అలాగే అనుకున్నాం సార్, కానీ మన అంచనాలన్నీ తారుమారు చేశారు మన పాండు గారు. అంటే పాండు అసలు కట్నమే తీసుకోలేదా? తీసుకున్నాడంటే 50 లక్షలు. మరి అది ఎంతవరకు నిజమో తెలీదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? ఏమయ్యా, నిజంగా 50 లక్షలు ఇచ్చారా? ఏంటి సార్, ఇవ్వకూడదా? నాకేం తక్కువ? సార్ టీ రెడీ. తక్కువ నెత్తిన పోసుకో. నాకు అందమైన గుణవంతురాలైన భార్య వచ్చిందని మీ అందరికి జలసి. అనవసరంగా టీ అంత నేలపాలు చేశాడు. మామా, ఆయన పేరు పాండు రంగారావు కదూ? వదిలేరా, పాపం కొత్తగా పెళ్ళయింది. లేదు మామా, ఆయన ఇక్కడి నుంచి ఆయన పెళ్ళాంతోటి ఎన్ని కష్టాలు అనుభవిస్తాడో చూస్తూ ఉండు. పద పోదాం.